బుల్లితెర చరిత్రలో అతిపెద్ద సీరియళ్ళు చాలానే ఉన్నాయి. హైయెస్ట్ ఎపిసోడ్లతో సంవత్సరాల కొద్దీ సాగదీసే డైరెక్టర్లు కూడా చాలామందే ఉన్నారు. అలాంటిది కొన్ని సీరియల్స్ మాత్రం సాగదీయాలని, మరో ఏడాది అయినా పొడిగించాలని ఆడియన్స్ అయితే కోరుకునే ఉంటారు. అలాంటి సీరియల్ లిస్టులో 'ప్రేమ ఎంత మధురం' ఒకటి. మిడిల్ ఏజ్ బిజినెస్ మ్యాన్ 20 ఏళ్ల అమ్మాయి మధ్య సాగే వెరైటీ లవ్ స్టోరీతో 2020లో 'ప్రేమ ఎంత మధురం' సీరియల్ మొదలైంది. కొత్త కాన్సెప్ట్ కావడంతో ఆడియన్స్ కూడా బాగా నచ్చేసింది. ఇక ఈ సీరియల్లో లీడ్ రోల్లో నటించిన శ్రీరామ్ వెంకట్, వర్ష తమ యాక్టింగ్తో ఆడియన్స్ను ఫిదా చేశారు. దీంతో దాదాపు 5 ఏళ్ల పాటు ఈ సీరియల్ సాగదీశారు. జూలై 5, 2025న ఈ సీరియల్ చివరి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. మొత్తం 16,001 ఎపిసోడ్ పాటు సీరియల్ సాగదీశారన్నమాట. అయితే ఈ సీరియల్ ఎండ్ చేసిన విధానంపై ఆడియన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. దీనికి ప్రధానంగా కారణం సీరియల్ చివరి ఎపిసోడ్లో హీరోయిన్ క్యారెక్టర్ మిస్ అయింది. అను పాత్రలో నటిస్తున్న వర్ష క్యారెక్టర్ లేకుండా సీరియల్ చివరి ఎపిసోడ్లో సాగాయి. అసలు దానికి కారణం ఏమిటి అనేది ఆడియన్స్కి అర్థం కావడం లేదు. చాలామంది ఆడియన్స్ హీరో శ్రీరాము వెంకట్తో వర్షకి ఏమైనా గొడవ జరిగి ఉంటుందా, లేకపోతే టీంతో వర్షకి ఏమైనా ఇబ్బందులు వచ్చాయా అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. కొంతమంది అయితే వర్షని ట్రోల్ కూడా చేస్తున్నారు. దీంతో తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఈ పోస్ట్పై వర్ష రియాక్ట్ అయ్యింది. అసలు ఏం జరిగిందో చెప్పుకొచ్చింది. అందరికీ హాయ్, మీరు అందరూ చూపించిన ప్రేమ, మద్దతుకి ఎంతో ధన్యవాదాలు. ఇది నాకు చాలా గొప్ప విషయం. మీరు 'ప్రేమ ఎంత మధురం' అనే సీరియల్ ప్రయాణం నా జీవితంలో ఒక అందమైన అనుభవం. అది నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం నా సొంత నిర్ణయం కనుక దయచేసి ఈ విషయం నాకు ప్రేయసి ఇవ్వండి. అలానే నా కుటుంబం గురించి నెగిటివ్గా మాట్లాడడం ఆపండి అంటూ వర్ష ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది. కర్ణాటకకు చెందిన వర్ష ఇటీవల గత ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకుంది. ప్రియుడు కౌశిక్ నాయుడిని పెళ్లి చేసుకున్న వర్ష ఈ వివాహం తర్వాత ఆమె సీరియల్కు దూరమైంది. దీంతో వర్ష భర్త సహా ఫ్యామిలీపై కొంతమంది నెగిటివిటీ క్రియేట్ చేశారు. దీంతో వాటిపై రియాక్ట్ అయ్యారు వర్ష.